వైకే టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. 19వ తారీఖు నవంబర్ దినదర్శిని కార్యక్రమానికి స్వాగతం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమస్తే శారదే దేవి సరస్వతి మతిప్రదే రసత్వం మమ జిహ్వాగ్రే సర్వవిద్యా ప్రదాభవ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నేటి పంచాంగ విశేషాలు తెలుసుకుందాం. 19వ తారీఖు నవంబర్ నెల కార్తీక మాసం బహుళపక్ష చతుర్దశి తిథి పగలు 9 గంటల 44 నిమిషాల మటుకు ఉన్నది. బుధవారం స్వాతి నక్షత్రం పగలు 7 గంటల 57 నిమిషాల మటుకు. సౌభాగ్య యోగం పగలు 8 గంటల 56 నిమిషాల మటుకు. శకుని కరణం పగలు 9 గంటల 44 నిమిషాల మటుకు. చతుష్పాత కరణం రాత్రి 11:01 నిమిషం వరకు ఉన్నది. వర్జ్యం మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల నుంచి 4 గంటల 3 నిమిషాల మటుకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:30 నుండి 12:15 వరకు ఉన్నది. అమృత గడియలు రాత్రి తెల్లవారితే 1 గంట 2 నిమిషాల నుంచి 2 గంటల 50 నిమిషాల వరకు. విజయవాడ ప్రాంతానికి సూర్యోదయం 6 గంటల 15 నిమిషాలు, సూర్యాస్తమయం 5 గంటల 29 నిమిషాలు. చంద్రోదయం రాత్రి తెల్లవారితే 6 గంటల 11 నిమిషాలు, చంద్రాస్తమయం సాయంత్రం 4 గంటల 40 నిమిషాలు. దిన ప్రమాణం 11 గంటల 12 నిమిషాలు ఉన్నది. ఇవాళ రోజున శుభ సమయం ఉదయం 9 గంటల 29 నిమిషాలకి. సిజేరియన్కి ప్రిపేర్ అయ్యేటటువంటి వారికి విశాఖ నక్షత్రం మకర లగ్నం ఉదయం 10 గంటల 40 నిమిషాల నుంచి 11 గంటల 10 నిమిషాల వరకు సమయం అనుకూలంగా ఉంటూ ఉన్నది. ఇవాళ పర్వదినాలు చూస్తే కనుక సుఖరాత్రి, కౌముద్యోత్సవం, అట్లాగే దర్శ అమావాస్య తర్పణాలు మరియు అనధ్యయనం. ఇక్కడ అమావాస్య తర్పణాలకి దర్శకి కూడా ఇవాళే తిథిగా తీసుకుంటూ ఉండాలి. అపరాహ్న వ్యాప్తికి ఇవాళే అమావాస్య ఉంటూ ఉన్నది. కాబట్టి పితృదేవతలను ఉద్దేశించి చేసేవారు, ముఖ్యంగా ఈ తండ్రి లేనటువంటి వారు అందరూ కూడా ఇవాళ అమావాస్య తర్పణాలు వదలటం, పితృదేవతలను ఉద్దేశించి స్వయం పాకం దానం ఇవ్వటం అనేది విశేషం. ఇంకా ఇవాళ రోజున గ్రహ సంచార వివరాలు తెలుసుకుందాం. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మి భూలాభం భూమిపుత్ర సకల గుణయుతాం వాగ్విభూతించ సౌమ్య సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవశౌర్యమార్కి దీర్ఘాయుస్సైంహికేయ విపులతర యశః కేతురాచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. నేటి గోచారం చూస్తే కర్కాటక రాశిలో గురుడు వక్రించి సంచారం, సింహరాశిలో కేతు సంచారం, తులారాశిలో చంద్రశుక్రుల యొక్క సంచారం, చంద్రుడు తృతీయ ద్రేకాణంలో సంచరిస్తూ ఉన్నారు. వృశ్చిక రాశిలో రవి కుజ బుధుల యొక్క సంచారం, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని వక్రించి సంచారం జరుగుతూ ఉన్నది. ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి చంద్ర సంచార దృష్ట్యా యానం మానం శయనం అశనం సప్తమే విత్తలాభం. వ్యాపార అంశాలన్నీ కూడా బాగుంటూ ఉంటాయండి. ఆర్థికంగా లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాదుల్లో, కొత్త పెట్టుబడుల్లో, ఆర్థిక లావాదేవీల్లో, అట్లాగే ట్రేడింగ్ వ్యవహారాలు, స్పెక్యులేషన్ కూడా అన్నీ బాగుంటూ ఉంటాయి. ప్రయాణాల్లో బాగా లాభసాటిగానే కనిపిస్తున్నాయి. కుటుంబంతో కలిసి యాత్రలు చేసే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సుఖంగా నిద్రపడుతుంది. పనులన్నీ కూడా ప్రశాంతంగా పూర్తి చేసుకుంటూ ఉంటారు. స్థిరాస్తి సంబంధ వ్యవహారాలు, కోర్టు రుణ సంబంధ వ్యవహారాలు కూడా సానుకూలంగానే వ్యవహరిస్తూ ఉంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి షష్ఠంలో చంద్ర శుక్రుల యొక్క సంచారం జరుగుతున్నది. దాంపత్యపరంగా కొంత ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. షష్ఠే విత్తం జనయతి సుఖం శత్రురోగ క్షయంచ. ఇక్కడ ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యలన్నిటి నుంచి కూడా బయటపడుతూ ఉంటారు. అట్లాగే శత్రుబాధలు ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా, ఇతరుల వల్ల కలిగేటటువంటి ప్రతిబంధకాలకి ఒక మంచి పరిష్కారం కూడా లభిస్తూ ఉంటుంది. తోటివారి యొక్క సహకారం లభిస్తూ ఉంటుంది. ప్రయాణాలు లాభసాటిగా ఉంటూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలకు కూడా బాగా అనుకూలంగా కనిపిస్తున్నది. స్థిరాస్తి కొనుగోలు, అట్లాగే గృహ సంబంధమైన పరిస్థితులు కూడా కొంత అనుకూలంగా ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. వ్యాపార లావాదేవీలు బాగుంటాయి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటూ ఉంటాయి. విద్యాపరంగా చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా అనుకూలత కనిపిస్తూ ఉన్నది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి చంద్ర శుక్రుల యొక్క సంచారం. చంద్ర సంచారం కొంత మిశ్రమ ఫలాన్ని సూచిస్తున్నప్పటికీ శుక్ర సంచారం యోగదాయకంగా ఉంటూ ఉన్నది. అట్లాగే షష్ఠంలో ఈ రవి బుధ కుజుల యొక్క సంచారం అనుకూలంగా ఉంటూ ఉన్నది.
ఇక్కడ ఆరోగ్యపరంగా బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మిత ఆహారం అనేది సేవించడం మంచిది. అట్లాగే ఆహార నియమం పాటించడం అనేది కూడా మంచిది. ప్రయాణాల్లో కొంత విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి. ఈ రుణ సంబంధ, కోర్టు సంబంధ వ్యవహారాలన్నిటిలోనూ కూడా కార్యానుకూలత కనిపిస్తున్నది. ప్రభుత్వ సంబంధం అట్లాగే ఉద్యోగ సంబంధ వ్యాపార లావాదేవీలు కూడా బాగా కార్యానుకూలత ఉన్నది. స్థానచలన అవకాశాలు ఉంటూ ఉన్నాయి. ప్రమోషన్స్ గురించి కానివ్వండి, లేదా ఉన్నత పదవి గురించి కానివ్వండి, కాస్త అనుకూలత కనిపిస్తున్నది. స్థాన బదిలీలు అట్లాగే ట్రాన్స్ఫర్లు కూడా మీకు అనుకూలంగా అయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. భూ సంబంధ లావాదేవీలు, గృహ సంబంధ లావాదేవీలు కూడా అన్ని సానుకూలంగా ఉంటూ ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చతుర్థంలో ఉన్నటువంటి చంద్ర శుక్రుల యొక్క సంచారం, చతుర్థి విశ్వాస శిఖరణి భుజంగేన సదృశ అని చెప్పారు మనకి. అంటే ఏ పని చేయాలన్నా కూడా కొంత ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గృహ సంబంధం మరమ్మతులు చేస్తూ ఉంటారు. గృహ భూ కొనుగోలు, ఆభరణ కొనుగోలు అనుకూలత కనిపిస్తున్నది. జన్మంలో గురు సంచారం అట్లాగే పంచమంలో రవి కుజుల యొక్క సంచారం వల్ల సంతానపరంగా కొంత ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అన్ని విషయాల్లోనూ కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరించడం అనేది మంచిది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్యపరంగా వ్యక్తిగత జీవనానికి సంబంధించినటువంటి అంశాల్లో మటుకు బహు జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకుని ముందుకెళ్ళడం అనేది శ్రేయస్కరం. ఈశ్వరారాధన చేయండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి చంద్ర శుక్రుల యొక్క సంచారం, తృతీయే వస్త్రస్త్రీ ధన విజయ సౌఖ్యాన్ని లభతే అని మనకి చెప్తూ వచ్చారు. తృతీయంలో చంద్రుడు, శుక్రుడు అట్లాగే చతుర్థంలో బుధుడు ముగ్గురు కూడా బాగా గోచారంలో అనుకూలించేటటువంటి గ్రహ సంచారం అది. వ్యాపార లావాదేవీలు బాగుంటాయి. స్పెక్యులేషన్ బాగుంటూ ఉంటుంది. ట్రేడింగ్ కూడా బాగుంటుంది. ఇవాళ రోజున మంచి ఆర్థిక లాభాన్ని చూస్తూ ఉంటారు. భూ కొనుగోలు అట్లాగే గృహ సంబంధమైనటువంటి అంశాలన్నీ కూడా లాభసాటిగా సాగుతూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార సంబంధిత అంశాల్లోనూ కూడా ఆనందదాయకంగా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. భవిష్యత్తుకే మంచి ప్రణాళికలు వేస్తూ ఉంటారు. ఆర్థిక స్థితిగతుల్లో మంచి ఉన్నతిని చూస్తూ ఉంటారు. సంతానం యొక్క విద్యాభివృద్ధిని కూడా చూస్తూ ఉంటారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి చంద్ర శుక్రులు, తృతీయంలో ఉన్నటువంటి రవి కుజ బుధుల యొక్క సంచారం అంతాను కూడా ఎక్కువ శాతం అనుకూలంగా ఉందనే చెప్తూ ఉండాలి. అన్నిట్లోనూ కూడా పట్టుదలగా వ్యవహరిస్తూ ఉంటారు. రుణ సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారంలో ఉన్నటువంటి వారికి మంచి ఎంప్లాయీస్ లభిస్తారు. మంచి స్కిల్డ్ ఎంప్లాయీస్ మీకు లభించడం చేత పనులన్నీ కూడా సమయానికి పూర్తి చేయడం, లాభదాయకంగా పూర్తవుతూ ఉండడం, లావాదేవీలన్నీ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అనేది చేస్తూ ఉంటారు. అన్ని రంగాల్లో ఉన్న వారికి కూడా శుభవార్తలు వినే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి అట్లాగే ట్రేడింగ్, డైలీ ట్రేడింగ్ చేసే వారికి కూడా అనుకూలత కనిపిస్తున్నది. తృతీయంలో రవి సంచరించే ఈ ప్రభుత్వ సంబంధ లావాదేవీలు, ఉద్యోగంలో స్థాన మార్పులకు సంబంధించి కూడా మంచి శుభవార్తలు వినే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మటుకు కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. తదుపరి తులారాశి. తులారాశి వారికి జన్మంలో ఉన్నటువంటి చంద్ర శుక్రుల యొక్క సంచారం అట్లాగే ద్వితీయంలో ఉన్నటువంటి రవి కుజ బుధుల యొక్క సంచారం, ఆర్థిక విషయాలన్నీ బాగుంటూ ఉంటాయి. అయితే కుటుంబ సంబంధంగా కొంత ఖర్చులు పెరిగే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యం బాగుంటూ ఉంటుంది. అట్లాగే సుఖభోజనం అనేది కనిపిస్తూ ఉన్నది. మంచి ఆహారం తీసుకుంటారు. భోజన సౌఖ్యం అనేది ఉంటూ ఉన్నది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటూ ఉన్నాయి. షష్టంలో శని సంచారం వల్ల శత్రు బాధల నుండి కూడా బయటపడుతూ ఉంటారు. అనుకున్న పనులన్నీ కూడా కొంత ఆలస్యమైనా కూడా మీరు అనుకున్నటువంటి ఫలితాన్ని పొందే విధంగానే పూర్తవుతూ ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వ్యయంలో ఉన్నటువంటి చంద్ర శుక్రుల యొక్క సంచారం, ఖర్చులు బాగా పెరిగే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. జన్మంలో రవి బుధుల యొక్క ప్రభావం చేత సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోవటం, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేటటువంటి ఒక సందిగ్ధావస్థ బాగా మీలో ఉంటూ ఉంటుంది. ఖర్చులు పెరగడంతో పాటుగా స్వయంకృత అపరాధం వల్ల కూడా కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు. అనుకున్నటువంటి సమయానికి సరిగ్గా నిర్ణయం తీసుకుని పని చేయకపోవటం వల్ల, బాగా బద్దకించడం వల్ల కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదైనా సరే ఈ రాశి వారికి కొంత యాక్టివ్నెస్ అనేది బాగా అవసరం. అట్లాగే సకాలంలో పనులు పూర్తి చేసుకుంటూ ముందుకెళ్ళడం అనేది బాగా అవసరం. పనులు జాప్యం చేయకుండా, ఆలస్యం చేయకుండా ఎప్పుడు అవ్వాల్సిన పని అప్పుడు పూర్తి చేసుకుంటూ ఉంటే కనుక మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి లాభ వ్యయాల్లో గ్రహ సంచారం ఎక్కువగా ఉంటూ ఉన్నది. లాభంలో చంద్ర సంచారం వల్ల మంచి మిత్రుల యొక్క కలయిక, పాతకాలపు స్నేహితుల్ని కలుసుకుంటూ ఉండటం, వారి వల్ల మంచి కొత్త పరిచయాలు కూడా ఏర్పడుతూ ఉండటం, ఆర్థికంగా లాభాలు పెరుగుతూ ఉండటం, ఉద్యోగ వ్యాపార అంశాలన్నీ కూడా బాగుంటూ ఉంటాయి. ప్రయాణాలు బాగా లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు.
ఉద్యోగ వ్యాపారాదుల్లో మంచి లాభాన్ని కూడా చూస్తూ ఉంటారు. భవిష్యత్తుకి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. కుటుంబ పరంగా అందున తోబుట్టువుల పరంగా కూడా వారికి ఆర్థికంగా సహకరిస్తూ ఉంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి దశమ లాభాల్లో అధికంగా గ్రహ సంచారం, అట్లాగే సప్తమంలో గురుడు యొక్క సంచారం బాగా అనుకూలంగా ఉన్నది చెప్పవచ్చు. అష్టమంలో కేతువు, తృతీయంలో ఉన్నటువంటి శని సంచారం కూడా అనుకూలంగానే ఉంటూ ఉన్నది. అధిక శాతం గ్రహ సంచార అనుకూలత చేత మకర రాశి వారు అనుకున్న పనులన్నీ కూడా చాలా సునాయాసంగా తేలిగ్గా పూర్తి చేయగలుగుతూ ఉంటారు. కాలం బాగా అనుకూలిస్తూ ఉన్నది. నూతన ఉద్యోగ వ్యాపార అంశాలకి బాగా అనుకూలత కనిపిస్తూ ఉన్నది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. స్థిరాస్తి కొనుగోలు, వాహన కొనుగోలు, గృహ సంబంధమైన అంశాలకు కూడా అనుకూలత కనిపిస్తున్నది. విదేశీ ప్రయత్నాల్లో మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి. ఉన్నత విద్యలో కూడా మంచి శుభవార్త వింటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి భాగ్యంలో ఉన్నటువంటి చంద్ర సంచారం బంధువర్గం నుంచి కొంత ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. బంధువర్గంతోనూ ముఖ్యంగా ఏదైనా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కూడా బహు జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. మితభాషణం అనేది బాగా అవసరం. ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నా కూడా కొంచెం తగ్గి సహనంతో వ్యవహరించడం అనేది బాగా అవసరం. లేదంటే సమస్యని పెద్ద చేసుకునే వారు అవుతారు. కాబట్టి అందరితోనూ కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ప్రయాణాల్లో బాగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. పెద్దల యొక్క మాటలు విని వారి యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటే కనుక పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తవుతూ ఉంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అష్టమంలో చంద్ర శుక్రుల యొక్క సంచారం, భాగ్యంలో రవి కుజ బుధుల యొక్క సంచారం. అధిక శాతం ప్రతికూలత కనిపిస్తూ ఉన్నది. వ్యర్థ ఖర్చులు బాగా పెరుగుతూ ఉంటాయండి. ఇతరులని చూసి ఆడంబరాల కోసమే లేదా ఇతరుల దగ్గర ఒక మెప్పు కోసమనో ఏదో ఒక రకంగా ఖర్చు పెడుతూ ఉంటారు. దానివల్ల కొంత ఇబ్బందులు పడుతూ ఉంటాం. రుణ సమస్యలు బాగా పెరుగుతూ ఉంటాం. అష్టమంలో చంద్ర శుక్రుల సంచార రీత్యా ఆరోగ్యపరంగాను కూడా బాగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అన్ని విషయాల్లోనూ కూడా కొంత ఓర్పుతో సహనంతో వ్యవహరించడం అనేది మంచిది. వ్యర్థంగా ఆడంబరాలకు పోకుండా అనవసరంగా ఖర్చులు పెంచుకోకుండా కొంత సింపుల్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటే కనుక మీనరాశి వారు మంచి శుభఫలితాలు పొందుతారు. మళ్ళీ తిరిగి రేపటి దినదర్శిని కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.